హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కదా, అందుకని మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేద్దామని చెప్పి ఈరోజు మొత్తం ఇదిగో ఫ్రిడ్జ్ అంతా తీసేసాం. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాం మొత్తం మీద. అన్నీ 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 తీసేసాం. ఇది ఇక్కడ ఇలా బయట షెడ్లో ఫ్యాన్ కింద కూర్చుని ఇప్పుడే అన్నీ తోమి క్లాత్తో తుడిచేసి చక్కగా నీట్గా చేశాను. ఇప్పుడు ఆరబెట్టుకున్నాను. కొంచెం గాలికి ఆరిపోతే ఫ్రిడ్జ్ అంతా సదిరేస్తాను. సదిరిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. ఎప్పుడు పొద్దునగా కూర్చున్నాను ఈ అన్నిటికి. మొత్తం నేను చాలా నీట్గా చేసుకుంటాను పని. ఇది వరకు పని మనిషి చేసేది, ఎప్పుడు నేను చేయలేదు. ఫస్ట్ టైం నేను క్లీన్ చేసింది. ఎప్పుడు పని మనిషి చేసేది. పని మనిషికి ఎప్పుడైనా సరే అదనంగా డబ్బులు ఇచ్చేసి చేయించుకునేదాన్ని. అంతగా నెల పనిలో మాత్రం చేయించేదాన్ని కాదు. ఏ పని చేయించుకున్నా పై డబ్బులు ఇచ్చి చేయించుకునేదాన్ని. ఇప్పుడు పని మనిషి లేక నేనే పని మనిషిని అయిపోయాను. సరే ఎంత నీట్గా మా ఇంట్లో పని మనిషి అలాగే చేసేది. చాలా అద్దంలా చేసేది. మొత్తం అన్నీ ఇలా తోమి తుడుచుకుని ఇలా బోర్లించాలి. మంచం అంతా సరిపోయినాయి. మొత్తం సదిరిన తర్వాత మొత్తం చూపిస్తాను. ఫ్రిడ్జ్ అంతా అయిన తర్వాత. ఇదిగో ఫ్రిడ్జ్ నా కూతురు పొద్దుటి నుంచి క్లీన్ చేస్తుంది. చిన్నవాడు ఇవన్నీ సదిరేశాడు. ఇప్పుడు పని మనిషి లేక తిప్పలన్నీ మాకే వచ్చినాయి. ఇక్కడ ఈ ఊర్లోని డైలీ కూలీలకి వెళ్ళిపోతారు ఎక్కువ. ఒక ముసలావిడ మాత్రం 15 ఏళ్ళు చేసింది. ఒక్కరోజు కూడా మానకుండా చాలా బాగా చేసేది ఒక ముసలావిడ. పాపం ఆవిడ పెద్దది అయిపోయింది, నడుము వంగిపోయింది పాపం. ఇది ఫ్రీజరు ఎంత నీట్గా చేసుకున్నాం చూసారా. ఇందులో పడతాయి ఎలా అంటే ఐస్ క్యూబ్స్, ఇలా అనాలి, ఇలా అంటే ఇందులో పడతాయి. ఈ బుడ్డి పాల ప్యాకెట్లు అలాంటివి పెట్టుకోవడానికి. కొత్త ఫ్రిడ్జ్ లాగా అయిపోయింది కదా. సదరాలి ఇప్పుడు బాక్సులు గీక్సులు అన్నీ ఇందులో అన్నీ సదురుకోవాలి. ఇప్పుడు అదో పెద్ద టాస్క్ మాకు. అరే నేను కనపడుతున్నాను ఇందులో. ఓకే.